యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ ఆచార్య లాంటి డిజర్ట్ల తరువాత ఏడాది సమయం తీసుకుని తారా కోసం ఈ కథని సిద్ధం చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, భారీ ఎలివేషన్ సన్నివేశాలు దేవర సినిమాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటిస్తూ ఉండగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ అయిపోతే నెలకొని ఉంది. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవాలి అని చూస్తున్నాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కావాలి అంటే మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మ్యాక్సిమం క్లిక్ అవ్వాలి. పోటీగా కూడా ఇతర సినిమాలు ఉంటే కొంచెం కష్టమే. ఇక దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. నిజానికి ఏప్రిల్ 5న దేవరా సినిమా అయితే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 5న రిలీజ్ అయి ఉంటే దేవరా సినిమాకి ఎలాంటి పోటీ కూడా ఉండేది కాదు. దానికి తోడు సెలవులు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. దేవరా రిలీజ్ అయ్యే టైంలోనే తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న విడా ముజార్చి సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యను కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. తమిళంలో ఈ రెండు సినిమాలను దాటుకొని దేవరా నిలబడాలి అంటే మామూలు విషయం కాదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ ఆఖరులో దేవరా సినిమాకి 2 వారాల ముందు వస్తుంది. ఆ డేట్ మిస్ అయితే దేవరాకి పోటీగా రావచ్చని సమాచారం. ఇక ఓజీ కూడా ఊహించిన రేంజ్లో అయితే హైప్ తెచ్చుకుంటే ఆ తాకెటి దేవరా రిలీజ్ టైం వరకు ఉండవచ్చు. అలాగే అక్కినేని నాగ చైతన్య తండ్రి సినిమా కూడా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. ఆ సినిమా దర్శకుడు చందు కూడా వరుస విజయాలతో అయితే మంచి జోరు మీద ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా కూడా బలమైన పోటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా దేవరా సినిమాకి అక్టోబర్ నెలలో భారీ కాంపిటీషన్ అయితే ఎదురవుతుంది. ఈ పోటీని తట్టుకొని నిలబడాలి అంటే అద్భుతంగా ఉందని సమాచారం వస్తేనే సాధ్యమవుతుంది అనేది సినీ విశ్లేషకుల మాట. ఎన్టీఆర్కి దేవరాతో ఖచ్చితంగా సోలో హిట్ అయితే కావాలి. అలాగే ఆశ్చర్యకొట్టిన దెబ్బ నుంచి కోలుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగించాలి అంటే కొరటాల శివ కూడా ఖచ్చితంగా గ్యారంటీ హిట్ అయితే అందుకోవాలి. మరి ఈ పోటీని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.